కోదాడ పట్టణంలో 5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కందుల చంద్రశేఖర్ భార్య జ్యోతికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కోదాడ పట్టణంలోని 5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కందుల చంద్రశేఖర్ భార్య జ్యోతికి ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. ప్రచారంలో భాగంగా 5వ వార్డులో ప్రచారం నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డు ఓటర్లను కలిసి ఓటును అభ్యర్థించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలతో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, ప్రజలందరూ ఏకమై మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం వార్డు అభివృద్ధి పదంగా సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్తామన్నారు. మాది కోదాడ పరిధిలోని 5వ వార్డు కోదాడ పరిధిలోని మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ భార్యనండి. పోటీ చేసిన కౌన్సిలర్ చంద్రశేఖర్ భార్యనండి. మేము గతంలో పోటీ చేసి 5వ వార్డు కౌన్సిలర్గా నిలబడి గెలిచినామండి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. అదేవిధంగా ఈసారి కూడా అందరి సహకారంతో 5వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాడు. మీ అందరి సహకారంతో ఓట్లేసి కారు గుర్తు మీద ఓటేసి మీరు మీ అమూల్యమైన ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాము. పోయినసారి ఎలా నిలబడి అన్ని అభివృద్ధి పనులు ఎలా చేశాడో ఈసారి కూడా అలానే అన్ని పింఛన్లు, రోడ్లు అయినా ఏమైనా పెండింగ్ చాలా వరకు కంప్లీట్ అయినాయి. ఏమైనా పెండింగ్ ఉన్నాయి కూడా ఈసారి కంప్లీట్ చేసి మీ ముందుకు మేము వస్తామని కోరుకుంటున్నాము. మేము మా 5వ వార్డు నిలబడి ఓటు ప్రచారానికి వెళ్తే ప్రతి ఇంటింటికి వెళ్తే మేము చాలా వరకు ఓటు అడగగానే వాళ్ళు అంటున్నారు కదా, మీరు గతంలో నిలబడి మాకు రోడ్లు వేయించారు, పింఛన్లు ఇప్పించిండ్రు, మళ్ళీ అలాగే కరెంటు పెట్టించారు, మేము మీకే వేస్తాము ఓటు, ఈసారి కూడా మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు మాతో అంటున్నారు. ప్రతి ఒక్కరు మీకే మేము ఓటేసి మిమ్మల్ని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు మాతో అంటున్నారు. అది 11వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాము. అలాగే మీ ఇంటికి వస్తుంటే మీరే చెప్తున్నారు మా గెలుపు మనదే కానీ భారీ మెజారిటీతో గెలుపొందాలని అంటున్నారు. అలాగే మీ అమూల్యమైన ఓటు మాకు కారు గుర్తుకే ఓటేయండి, భారీ మెజారిటీతో గెలిపించండి. జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద,
కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.